రెడ్డిగా పార్వతీపురం పట్టణంలోని వెంకంపేట భూ వివాదం రాజకీయంగా వేడెక్కింది. పార్వతీపురం పట్టణంలోని వెంకంపేట భూ వివాదంపై కూటమి ఎమ్మెల్యే బోనెల విజయచంద్ర జిల్లా కలెక్టర్కు బహిరంగ సవాల్ విసిరారు. అక్రమ కట్టడాలు, జలవనరుల భూముల ఆక్రమణల అంశంపై కూటమి ఎమ్మెల్యే బోనెల విజయచంద్ర జిల్లా అధికారుల తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. క్షేత్రస్థాయిలో ఉమ్మడి పరిశీలనకు రావాలని కోరిన రెవెన్యూ అధికారులు, జిల్లా యంత్రాంగం గైర్హాజరు కావటాన్ని ఆయన తీవ్రంగా తప్పుబట్టారు. అక్రమ నిర్మాణాలను పరిశీలించేందుకు కూటమి నేతలతో కలిసి వెంకంపేట ప్రాంతానికి వెళ్లిన ఎమ్మెల్యే చారిత్రక నీటి ప్రవాహ మార్గాలను అడ్డుకుంటూ ఇరిగేషన్ భూముల్లో నిర్మాణాలు చేపట్టడం ఆందోళనకరమని అన్నారు. నమస్కారం. ఈరోజు నాకంటే ముందుగా డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా మీతో మాట్లాడడం జరిగింది. ఒకటి R&B డిపార్ట్మెంటు, మరొకటి ఇరిగేషన్ డిపార్ట్మెంట్. ఇరిగేషన్ వాళ్ళు ఏం చెప్పారో మీ అందరూ చూశారు. ఇది గొలుసుకట్టు చెరువులో ఇక్కడి నుంచి వాటర్ వచ్చి లంకెల చెరువుకి వెళ్ళడానికి జరుగుతుంది. అలాగే ఈ డాక్యుమెంట్ రైటర్ కూడా దీని గురించి చాలా క్లియర్గా చెప్పడం జరిగింది. ఈ భూమి అనేది ఆల్రెడీ కోర్టులో డిస్ప్యూట్ ఉంది. ఆల్రెడీ ఈ భూమికి సంబంధించి, వాటర్కి సంబంధించి పూర్వపురాలు అంటే మాకంటే పెద్దలు ఎవరైతే 60-70 సంవత్సరాలు ఉన్నారో ఈ యొక్క చరిత్రను కూడా తెలియజేశారు. అంటే పార్వతీపురం చాలా అభివృద్ధి చెందుతూనే ఉంది. ఎప్పుడు లేని ఇల్లు అన్నీ వచ్చున్నాయి, కానీ ఇక్కడ ఇల్లులు ఎందుకు కట్టలేదు అనే విషయాన్ని వాళ్ళు స్పష్టంగా చెప్పడం జరిగింది మీ అందరికీ. ఇది ప్రజలకు భద్రతకు సంబంధించిన విషయం. ఇక్కడ ఉండే కాలనీ వాళ్ళందరూ కూడా వీళ్ళు ఇల్లులు కట్టుకుని కానించి ప్రతిసారి ఇదే విషయాన్ని రైట్ చేస్తూనే ఉన్నారు. ఇంతకుముందు కలెక్టర్గా ఉండేటప్పుడు, జిల్లా విడకపోక ముందు జోహర్ గారు కలెక్టర్గా ఉండేటప్పుడు కూడా చాలా క్లియర్గా రాశారు. అలాగే దీనికి జాయింట్ ఇన్స్పెక్షన్ చేయాలని కూడా క్లియర్గా రాశారు. జాయింట్ ఇన్స్పెక్షన్ అయిపోయిన తర్వాత MRO కూడా దీనికి రాయడం జరిగింది. ఇన్ని సమస్యలు ఉన్నా కానీ నిన్న ఒక లెటర్, అంటే ఏం జరుగుతుందో మీరు అందరు గమనించాలి. చేసిన తప్పుల్ని కప్పిపుచ్చుకోవడానికి అధికారులు ఎలా ప్రవర్తిస్తున్నారు అనేది స్పష్టంగా కనబడుతుంది ఈరోజు. మొదటిది, ఇంత డిస్ప్యూట్ ల్యాండ్లో ఇన్ని కుటుంబాల యొక్క భద్రతని గాలికి వదిలేసి రిజిస్ట్రేషన్ చేయడమే మొదటి తప్పు. ఇరిగేషన్ వాళ్ళు ఒకరోజు రిపోర్ట్ ఇస్తారయ్యా, ఆగండి అని అంటే నువ్వు చెయ్యకపోతే నీకు మెమో ఇస్తాను అని చెప్పి పంపించడం ఇంకో సమస్య. మీ అందరూ కూడా